న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నేతికొండలో వెలిసిన నీతిలో వీరన్న బాబు సంబరం 54వ సంవత్సరం సోమవారం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కీర్తిశేషులు నరహరి శెట్టి సత్తులు శ్రీమతి మంగయ్యమ్మ దంపతుల కుమార్ల ఆధ్వర్యంలో రేపు ఉదయం 8 గంటలకు గోదావరి నది స్థానం 11 గంటల నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించి అనంతరం వీరన్నబాబు గద్దె వద్ద తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని నరహరి శెట్టి వీరబాబు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నేతికొండలో వెలిసిన నీతిలో వీరన్న బాబు సంబరం 54వ సంవత్సరం సోమవారం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కీర్తిశేషులు నరహరి శెట్టి సత్తులు శ్రీమతి మంగయ్యమ్మ దంపతుల కుమార్ల ఆధ్వర్యంలో రేపు ఉదయం 8 గంటలకు గోదావరి నది స్థానం 11 గంటల నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించి అనంతరం వీరన్నబాబు గద్దె వద్ద తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని నరహరి శెట్టి వీరబాబు తెలిపారు. రాత్రి 8 గంటల నుండి వీరమట్టులచే వీరనాట్యం జరిపి తదనంతరం గ్రామ పురవీధుల మీదుగా స్వామివారిని ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు వీరన్నబాబు గద్దె వద్ద పూజలు నిర్వహిస్తే వారికి పిల్లలు కలుగుతారని ఇక్కడ భక్తులకు ప్రగాఢ నమ్మకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరహరి శెట్టి వీరబాబు, నరహరి శెట్టి విఘ్నేశ్వరరావు, నాగ ధనరాజు తదితరులు పాల్గొన్నారు. వీడియో కాపులపాలెం కనకాలపేట పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్వానం. రేపు అనగా 2/2/2026 సంవత్సరం సోమవారం ఉదయం శ్రీ కాపులపాలెం నేతిలో వెలసిన నేతిలో వీరన్నబాబు సంబరం జరుపబడింది. కావున ఈ భక్తులంతా కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మా ఇంట్లో వెలిసిన నేతిలో వీరన్నబాబు సంబరం 54 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధిగా జరగాలని కోరుకుంటున్నాం. సోమవారం ముఖ్యంగా కార్యక్రమంలో ఉదయం 8 గంటలకు గౌతమి గోదావరి నదీ స్థానం, మధ్యాహ్నం 11 గంటలకు అన్నదానం, సాయంత్రం 8 గంటలకు వీరముట్లసే వీరనాట్యం జరుపబడను. అనంతరం తెల్లారుజామున 3 గంటలకు కాపులపాలెం పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుపబడను. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించవలసినదిగా ఈ కాపులపాలెం గ్రామ ప్రజలందరి తరపున కోరుకుంటున్నాను. ప్రాంతమైన యానంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం మండల అధ్యక్షులు కనకాలరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, యానం నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ వేటుకూరి సూర్యనారాయణరాజు హాజరయ్యారు. ప్రాంతమైన యానంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం మండల అధ్యక్షులు కనకాలరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, యానం నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ వేటుకూరి సూర్యనారాయణరాజు హాజరయ్యారు. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో తొలి సమావేశం కావడంతో పరిచయాలు చేసుకున్నారు. అనంతరం పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా చర్యలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమల్లో ఉన్న పథకాలను, వాటి లబ్ధిని ప్రజలకు వివరించాలని ప్రముఖులు మాట్లాడారు. ముఖ్య అతిథిగా హాజరైన సూర్యనారాయణరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో యానం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరంతా కూడా ఈరోజు మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. బీజేపీ కార్యకర్తలకి ఈరోజు
యానం అందించిన విద్యార్థులైనటువంటి నారాయణ రాజు గారికి అందరూ వచ్చిన ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే ఈ బాధ్యత తీసుకున్నారు కాబట్టి బీజేపీని భవిష్యత్తులో యానాలు కూడా బీజేపీ ఒక జెండా ఎగరవేసే స్థాయికి తీసుకురావాలని మనసారా కోరుకుంటూ ఈ బాధ్యతని బాధ్యత ఎక్కడికే మొదలుపెట్టాలని ఈ ఉపన్యాసాన్ని అది ఇచ్చుకో డాడీ. సార్ సార్ పాండిచ్చేరి రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు యానం ప్రాంతానికి సంబంధించి ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎవరు ఏ విధంగా పనిచేయాలి అనే ఆలోచనని ఇక్కడ చర్చించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం అనేక పథకాలని తీసుకురావటం జరిగింది. దేశంలో పూర్ ఆఫ్ ది పూర్, అతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావటం జరిగింది. వాటిని ప్రజల ముందు ఉంచి మళ్ళీ పాండిచ్చేరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు గెలిచే విధంగా పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చించుకోవటం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అనేక కింద స్థాయి వరకు ఇక్కడ ఉన్న సమస్యల్ని చర్చించటం, ఒక అజెండాని తయారు చేసుకోవటం, దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పార్టీ కానీ ఇచ్చిన అజెండా ఆధారంగా అలాగే స్థానిక అజెండా ఆధారంగా రాబోయే ఎన్నికల్ని ఎదుర్కోవటం జరుగుతుంది. ఇది కేంద్ర భారతీయ జనతా పార్టీ యానం సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. దానిలో భాగంగా మొదటి సమావేశంలో ఈరోజు ఇక్కడ ఉన్న పార్టీ ముఖ్య నాయకుల్ని కలవటం, వాళ్ళతో మాట్లాడటం ధన్యవాదాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న రెడ్డిరాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఉంగరాల లక్ష్మీప్రసాద్, గుంటమొక్కల నాగేందర్, పాలిప సుబ్బారావు, బీచ్ గ్రూప్ రిటైర్డ్ ఎంప్లాయీస్ శుంకర్ గణేష్, నూలు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి బోగు భాగ్యలక్ష్మి సుమారు 1500 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న రెడ్డిరాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా పురాతన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఉంగరాల లక్ష్మీప్రసాద్, గుంటమొక్కల నాగేందర్, పాలిప సుబ్బారావు, బీచ్ గ్రూప్ రిటైర్డ్ ఎంప్లాయీస్ శుంకర్ గణేష్, నూలు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి బోగు భాగ్యలక్ష్మి సుమారు 1500 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ శనివారం 7 సభ్యులు ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రఘురామ వినోదాచార్యులు తెలిపారు. పుణ్యక్షేత్రం పంచారామ క్షేత్రమైన 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణంలో భాగంగా ఈ రోజు రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు.
ముందుగా ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను రథంపై ఆసీనులు కావించి గ్రామ పురవీధుల్లో అశేష జనవాహినితో ఉత్సాహంగా సాగిన రథోత్సవం. ఒక పుణ్యక్షేత్రం పంచారామ క్షేత్రమైన 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణంలో భాగంగా ఈ రోజు రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను రథంపై ఆసీనులు కావించి గ్రామ పురవీధుల్లో అశేష జనవాహినితో ఉత్సాహంగా సాగిన రథోత్సవం. స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామ పురవీధుల్లో భక్తులతో కలిసి రథాన్ని ఉత్సాహంగా లాగుతున్న భక్తులు ద్రాక్షారామం నుండి భీమేశ్వర స్వామివారి అత్తవారి ఊరైన వేగాయమ్మపేట మండపానికి చేరుకొని రాత్రి నిద్ర గావించి స్వామి అమ్మవార్లు రేపు ఉదయాన్నే ద్రాక్షారామం ఆలయానికి చేరుకుంటారు. తీసుకుని
ఓం నమ శివాయ. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారు అమ్మవార్లు రథోత్సవ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం నుంచి ద్రాక్షారామం నుంచి పురవీధుల్లో అంతా తిరిగి తదుపరి మాణిక్యాంబ అమ్మవారి పుట్టినటువంటి వేగాయమ్మపేటలో ఉన్నటువంటి ఆస్థాన మండపానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు కూడా విశేషంగా పాల్గొనడం జరుగుతుంది. మంగళ వాయిద్యాలతో, కేరళ వాయిద్యాలు, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ రథోత్సవ కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఈ రథోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం రామచంద్రాపురంలోని కవలసావరం ముచ్చుమిల్లి 18వ వార్డులో పలువురు లబ్ధిదారులకు మంత్రి సుభాష్ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 హామీలను అమలు చేశామని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందన్నారు. గడిచిన 18 నెలల్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, అవసరమైతే ఒకరోజు ముందుగానే ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం రామచంద్రాపురంలోని కవలసావరం ముచ్చుమిల్లి 18వ వార్డులో పలువురు లబ్ధిదారులకు మంత్రి సుభాష్ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 హామీలను అమలు చేశామని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందన్నారు. గడిచిన 18 నెలల్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, అవసరమైతే ఒకరోజు ముందుగానే ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అది కాదు ఇది కొంచెం పక్క ఉండండి బొర్రలో ఏంటో మీరు ఇలా వచ్చండి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. ఒకసారి అలా చూడండి. ఓకే సార్. ఓకేనండి. ఫోన్ ఓకేనండి. ఓకే సార్. ఓకే కూడా తీసా చాలు. ఓకేరా ఓకే. రామచంద్రపురం మండలంలోని ముచ్చుమిల్లి గ్రామంలో ఉన్న శ్రీ శివాలయంలో నిర్వహించిన ఆలయ సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం వేదోక్త మంత్రోచ్చారణలు, శైవ ఆగమ శాస్త్ర పద్ధతుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.
కలశాభిషేకం మహామంగళహారతి కార్యక్రమంలో మంత్రి భక్తి పార్వశంతో పాల్గొని శివనామ స్మరణతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వేద సంస్కృతి మన భారతీయ ఆత్మకు ప్రాణం, దేవాలయాలు కేవలం ఆరాధన కేంద్రాలు మాత్రమే కాదు అని సమాజానికి ధర్మం, శాంతి, ఐక్యతను అందించే కేంద్రాలు అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముచ్చిమిల్లి శివాలయం సంప్రోక్షణ గ్రామ ప్రజలందరిలో భక్తిభావాన్ని, శుభ సంకల్పాలను పెంపొందించిందని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. రామచంద్రపురం మండలంలోని ముచ్చిమిల్లి గ్రామంలో ఉన్న శ్రీ శివాలయంలో నిర్వహించిన ఆలయ సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం వేదోక్త మంత్రోచ్చారణలు, శైవ ఆగమ శాస్త్ర పద్ధతుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. కలశాభిషేకం మహామంగళహారతి కార్యక్రమంలో మంత్రి భక్తి పార్వశంతో పాల్గొని శివనామ స్మరణతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వేద సంస్కృతి మన భారతీయ ఆత్మకు ప్రాణం, దేవాలయాలు కేవలం ఆరాధన కేంద్రాలు మాత్రమే కాదు అని సమాజానికి ధర్మం, శాంతి, ఐక్యతను అందించే కేంద్రాలు అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముచ్చిమిల్లి శివాలయం సంప్రోక్షణ గ్రామ ప్రజలందరిలో భక్తిభావాన్ని, శుభ సంకల్పాలను పెంపొందించిందని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని, కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై సిట్ దర్యాప్తులో ఎటువంటి కల్తీ జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు 140 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసిన కూటమి పార్టీ తీరును నిరసిస్తూ పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయిల్ అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 116 కొబ్బరికాయలు స్వామివారికి మొక్కులు చెల్లించి అబద్ధం ఓడింది, నిజం గెలిచిందంటూ నినాదాలు చేశారు. తిరుమల తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి బుద్ధి ప్రసాదించాలని, 140 కోట్ల హిందూ మనోభావాలు దెబ్బతినేలా తిరుమల తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేసినందుకు హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలే చెప్పే రోజు దగ్గరలో ఉందని ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుగ్రహం అందరికీ ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలని శ్రీహపతి కరుణాకటాక్షం చేతను మనం అందరం కూడా ఎల్లవేళలా ఆ శ్రీనివాసుని సేవలో తరించేలాగా ఆ పరంధామన అనుగ్రహం చేతను లోకమంతా సుభిక్షంగా ఉండాలి. లోకా సమస్త. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటరు శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశంలో సుమారు 140 కోట్ల మంది పవిత్రంగా భావించి కలియుగ దైవంగా భావించి నెలకొని ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదములో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా, ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, ఏ విధమైనటువంటి కేసులు లేకుండా ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి కూటమిలో భాగమైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు 140 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా
ప్రసాదంలో కలిపే నెయ్యి కల్తీ జరిగిందని, లడ్డూలో జంతు కొవ్వు ఉపయోగించారని, లడ్డూలో పంది కొవ్వు ఉపయోగించారని, లడ్డూలో చేప కొవ్వు ఉపయోగించారని చెప్పేసి విపరీతమైనటువంటి తప్పుడు ప్రసారం చేయడం జరిగింది. ఏ విధమైన ఆధారాలు లేకుండా చేసినప్పటికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా పార్టీ నాయకులు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సందర్భంలో సిబిఐ వారు ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్టు విచారణ చేసి శ్రీవారి లడ్డులో ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు, ఆవు నెయ్యి కానీ, పంది కొవ్వు కానీ, పిస్సాయిలు కానీ ఎక్కడా జరగలేదు అని గత 2 రోజుల క్రితం బహిరంగంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని ఏదో విధంగా మీరు తప్పుదో పట్టించాలన్న ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి పూర్తిగా సమాధి చేయాలన్న ఆలోచన విధానంతో మీరు చేసినటువంటి తప్పుడు విధానం ఈరోజు సిబిఐ వేసినటువంటి సిట్టులో మీ ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఉన్నారు. మరి 3 మీ ప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా సిట్టులో ఏ విధమైనటువంటి జంతు కొవ్వు కలవలేదని తీర్పు ఇచ్చిందంటే మీకు చెంపపెట్టు కాదా అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆ రోజు హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి అని దుష్ప్రచారం చేసి మీరు ఆ రోజున హిందువులందరినీ అవమానపరిచారు. ఈరోజు సిట్ ఇచ్చిన తీర్పుకి మీరు ఈ 140 కోట్ల ప్రధానంగా ఉన్నటువంటి 140 కోట్ల హిందువులకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తప్పు చేసినాడు నేరస్తుడు అవుతాడు, తప్పు చేసిన వాడు నేరస్తుడు అవుతాడు, తప్పు జరిగిందని అబద్ధ ప్రసారం చేసిన వాడు కూడా నేరస్తుడు అవుతాడు. మరి అబద్ధ ప్రసారం చేసింది మీ 3 త్రిమూర్తులు కాబట్టి మీరు కూడా నేరస్తులే కదా. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలి. తప్పు చేసిన వాడు, పుణ్యం చేసిన వాడు స్వర్గానికి పోతాడు, నరకం పాపం చేసిన వాడు నరకానికి పోతాడు. ఈ లడ్డు విషయంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలతో పాటు మా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారు మీకు బుద్ధి ప్రసాదించి మిమ్మల్ని నరకానికి పంపాలని చెప్పేసి సందర్భంగా కనుమూరు శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు అన్నా క్యాంటీన్లో ఘనంగా జరిగాయి. ఈ రోజు ముమ్మిడివరం బల్లగేట్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్లో కనుమూరి శ్రీనివాసరాజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఈ రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఉచితంగా పేదలకు 700 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, శ్రీనివాసరాజు 10 మందికి భోజనం పెట్టాలని ఆశ్రయంతో అన్నా క్యాంటీన్లో ఆయన పుట్టినరోజుకి ఉచిత భోజనం ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ అని, ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ పి రవివర్మ పాల్గొని మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ వాసు ప్రతి సంవత్సరం అన్నా క్యాంటీన్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని పేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం, ఈ రోజు పేదలకు స్వీట్, స్పెషల్ కర్రీ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. కనుమూరు శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు అన్నా క్యాంటీన్లో ఘనంగా జరిగాయి. ఈ రోజు ముమ్మిడివరం బల్లగేట్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్లో కనుమూరి శ్రీనివాసరాజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఈ రోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఉచితంగా పేదలకు 700 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, శ్రీనివాసరాజు 10 మందికి భోజనం పెట్టాలని ఆశ్రయంతో అన్నా క్యాంటీన్లో ఆయన పుట్టినరోజుకి ఉచిత భోజనం ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ అని, ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ పి రవివర్మ పాల్గొని మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ వాసు ప్రతి సంవత్సరం అన్నా క్యాంటీన్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని పేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం, ఈ రోజు పేదలకు స్వీట్, స్పెషల్ కర్రీ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. వాసు 10 మందికి మంచి చేయాలని, మంచి మనసున్న వాసుకి ప్రతి ఒక్కరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ఎయిర్పోర్ట్ వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొని వారిలో ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, ముమ్మిడివరం సొసైటీ అధ్యక్షులు దొమ్మేటి రమణకుమార్, ముమ్మిడివరం నీటి సంఘం అధ్యక్షులు సరిపెల్ల శ్రీనివాసరాజు, కనుమూరి సత్యనారాయణ, విజయవర్మ, ముమ్మిడివరం నగర ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ, 3వ నగర కౌన్సిలర్ కడలి నాగు, మున్సిపల్ ఎంప్లాయీస్ సరిపెల్ల రామరాజు,
రామలింగేశ్వరరావు, ముమ్మిడివరం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, కాశీమూర్తి, గోదాసి గణేష్, సరిపెల్ల గోపాలరాజు, అల్లూరి రంగరాజు, ముదునూరి నరసింహరాజు, పి వెంకటరాజు మొదలగు వారు పాల్గొన్నారు. హైదరాబాద్లో తన మన ఎయిర్పోర్ట్ మేనేజర్గా చేస్తాడు. తను అక్కడ ఉండడం, తన బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ అన్నా క్యాంటీన్లో చేసాం. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఈ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం ఆయన తరఫున. దీనికి మన తాటి నరసరావు, అదేవిధంగా రమణ్ కుమార్ గారు, మన నీటి సంఘం ప్రెసిడెంట్ వర్మ గారు, మన ప్రో లీడర్ బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా అందరూ కూడా హాజరయ్యారు. ఘనంగా ఈ కేక్ కట్ చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నట్టు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఫ్రీగా మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఆయన తరఫున మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే టు వాసు. వాసు ఎక్కడ నిండు నూరేళ్ళు ఇలా సక్సెస్ఫుల్గా ఉండాలి, ఇలాగే ఎన్నో బర్త్డే జరుపుకోవాలని చెప్పేసి మూడారు పంచాయతీ తరఫున మా వాళ్ళ అందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా నా గ్రీటింగ్స్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. టోకెన్ ఇచ్చేరమ్మా, టోకెన్ ఇచ్చేరా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు కోరుతూ పోలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, టీడీపీ నాయకులు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆరాధ్య దైవమైన ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర దుర్భాషలాడిన అంబటి రాంబాబుపై జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి ఫైర్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసభ్యకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే నాలుక కోయడం జరుగుతుందని సాయి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, పోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు, సూరిబాబు, రాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కేవలం ఇటువంటి వ్యక్తుల వల్లే, ఇటువంటి నాయకుల వల్లే వైఎస్ఆర్ పార్టీ నాశనం అయిపోయింది. వేళ చెప్తున్న వేళ నేను ఈ రోజుకి ప్రజలు చూస్తున్నారు. ప్రజలు మీరు చేసిన పనులకి, మీరు మాట్లాడిన మాటలకి డబుల్ డిజిట్ ఇచ్చారు. 11 సీట్లు పరిమితం చేశారు. రేపు రాబోయే ఎలక్షన్లో డబల్ లేదు, ఓన్లీ సింగిల్ డిజిట్కి వస్తారు. మీరు ఓన్లీ సింగిల్ డిజిట్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక నాయకుడి గురించి, ఒక ముఖ్యమంత్రి గురించి
ఈ ఆంధ్రులు ఆరాధ్యాన్ని నారా చంద్రబాబు గురించి మీరు అలా మాట్లాడతారా? జాగ్రత్త ఏంటో అనుకుంటున్నారు మీరు. 4 కోస్తాం రావాలా? ఎందుకు రావు? నీ దగ్గరికి ఆయన రావాలని పని ఏంటయా? రమ్మని అంటున్నావా? నీ దగ్గరికి ఆయన రావాలని పని ఏంటి? ఎందుకు రావాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో? మరి ఇటువంటి వ్యక్తుల్ని, ఈ అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ప్రజలు ఆలోచించాలి. ఈవేళ ప్రజలు చూస్తున్నారు. ఈవేళ ఖచ్చితంగా ఏ నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏ నాయకుడు డెవలప్మెంట్ చేస్తాడు, ఏ నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అని చూస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా. ఈవేళ ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా అంబటి రాంబాబుకి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇటువంటి నాయకుల్ని సస్పెండ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ వల్లే ఈ యొక్క ఆ పార్టీకి చెడ్డ వస్తుందనేది గమనించాలి. పార్టీ నాయకులు అవ్వచ్చు, అధినాయకులు అవ్వచ్చు. ప్రతి ఒక్కడు ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీలో. చూడండి వేళ మా యొక్క ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కూటమి నాయకులు, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా మా నాయకులు మరి వేరే విధంగా మాట్లాడటం కానీ, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించడం కానీ ఎక్కడైనా చూసారా? ఒక ఎమ్మెల్యే అయ్యుండి, ఒక శాసనసభలోకి వెళ్ళే వ్యక్తిని ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి. ఏంటయ్యా ఒక గంట అరగంట అని ఒక స్త్రీలని అసభ్యకరంగా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడి ఈవేళ నారా చంద్రబాబు గారిని నువ్వు మాట్లాడుతున్నావా? డ్యాన్సులు చేస్తావా? ఏం డ్యాన్స్ చేస్తావో తెలియదు, ఎందుకు చేస్తావో తెలియదు. ఏంటి నువ్వేంటి, నీ వృత్తి ఏంటి? ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి పట్టించుకోవాలి. ఇవన్నీ గాలికి విడిచిపెట్టేసి రోడ్డు మీద డ్యాన్సులు చేస్తావయ్యా? నువ్వయ్యా మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది? జాగ్రత్త, కబడ్దార్, 4 కోస్తాం. ఏంటో అనుకుంటున్నారు? ఈవేళ కోట్లాది మంది ఈవేళ అభిమానించే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి మీరు ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ అవడానికి వీళ్ళ నేను ప్రజలు కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకటే నేను కోరుతున్నా, గమనించండి మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులకు ఏ విధంగా ఉన్నారో కంపేర్ చేయండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ నాయకులు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారు, ఈరోజు కూటమి నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎంత పద్ధతిగా వెళ్తున్నారు, కంపేర్ చేయాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలి. ఎట్టి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పి, నేను చెప్పాను ఇందాక, డబల్ డిజిట్ కాకుండా సింగిల్ డిజిట్లోకి వచ్చేలా చేయాలి. ప్రజలు కోరుకునేది అదే. మరి ఒక్కసారి చెప్తున్న ఈవేళ అంబటి రాంబాబు, మరి ఒక్కసారి మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ మీరు దుర్భాషలు ఆడితే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. విమర్శించండి. మీరు ఏదైనా విమర్శించడం తప్పులేదు, విమర్శించే హక్కు మీకు ఉంది. మేము తప్పు చేస్తే నిరూపించి మీరు విమర్శించండి. కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తే మాత్రం మేము ఊరుకునేది. కాబట్టి జాగ్రత్త. జిల్లా ముమ్మడివారం శీతల ఆద్య భవనంలో కొనసాగుతున్న ముమ్మడివారం ఉప గ్రంథాలయ భవనాన్ని సందర్శించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు, ఈశ్వర్ సాయిబాబారాజు. జిల్లా ముమ్మడివారం శీతల ఆద్య భవనంలో కొనసాగుతున్న ముమ్మడివారం ఉప గ్రంథాలయ భవనాన్ని సందర్శించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు, ఈశ్వర్ సాయిబాబారాజు. భవనాన్ని, పుస్తకాలను పరిశీలించి పాఠకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న చైర్మన్ సాయిబాబారాజు. 70 ఏళ్ల చరిత్ర కలిగి సుమారు 23,000 పుస్తకాలు కలిగి ఉన్న ఈ గ్రంథాలయానికి సర్వహంగులతో పాఠకులకు సౌకర్యవంతమైన సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తా సాయిబాబారాజు అన్నారు. షిఫ్ట్ చేద్దాం అన్నారు. చెరువు గట్టుని మేము కడతామండి. ఇక్కడ చెరువు గట్టుని ఓన్ చేసి మనకు డబ్బు ఇచ్చింది. ఆ డబ్బులో భాగంగానే వాళ్ళు వాకింగ్ ట్రాక్ కడుతున్నారు. వాకింగ్ ట్రాక్ పక్కనే దీన్ని కడతామని చెప్పి మన ఎమ్మెల్యే గారు దానికి ఇచ్చారు. మీరు దీన్ని మీ సహకారం ఉంటే మేము అంతా ఎదరికెళ్తాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో సుంకర స్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుంకర కార్తిక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో సుంకర స్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుంకర కార్తిక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యానంలోని పలువురు స్నేహితులు కేకులు కట్ చేసి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో సుంకర కార్తిక్ స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు. నువ్వు వెలకరాలరా అవరే అది అంటించినోడికి ఎప్పుడో రాదేట్రా, బాటిల్ తెచ్చినోడికి మూత ఎప్పుడో రాదా? సూపర్ రా. రాజకీయ నాయకుడు, కేబుల్ ఆపరేటర్, గ్రామ పెద్ద పువ్వల దేవప్రసాద్ శుక్రవారం రాత్రి కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మృతి చెందాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు, కేబుల్ ఆపరేటర్, గ్రామ పెద్ద పువ్వల దేవప్రసాద్ శుక్రవారం రాత్రి కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మృతి చెందాడు. భీమానగర్లో తన గ్రామంలో ఏర్పాటు చేసిన భౌతిక గాయానికి ప్రముఖ నాయకులు గిడ్ల చంద్రరావు, పెండెం సూర్యప్రకాష్, మల్లాడి సత్యబాబు, మల్లాడి శామ్యూల్, షేర్ కృష్ణ, గూటం శివ గణేష్ తదితరులు నివాళులు అర్పించారు.
అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న మల్లాడి కృష్ణారావు ఫోన్లో కుటుంబానికి దేవప్రసాద్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలా అవును సార్ అక్కడ ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.